ఇకపోతే చండీ హోమం బాగా జరిగిందా బాగా జరగలేదా అనడానికి మీ అనుభూతులే మీకు ఇది వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లా అంటే చండీ హోమం చేసిన బాగా అలసిపోయానంటే అయిపోయింది. చండీ హోమం అయిన తర్వాత ఇంకో చండీ హోమం చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావంటే ఆవిడ తీసుకున్నట్టే అర్థం. నీకు ఎటువంటి శ్రమ కలిగించుకుంటే ఆవిడ తీసుకుంది కదా, అంతే. అంతే తప్ప దీని కొలమానాలు ఉండవు. మన ఏదైనా మన భావన అండి, భావన మించింది లేదు. అక్కడ నేను కూర్చొని అలసిపోయాను అని చెప్పి నువ్వు అనుకుంటే అలసత్వం నువ్వు పట్టుకొచ్చావు అక్కడ అంటే అక్కడ నీ భక్తిభావం లేనట్టే. నువ్వు భక్తిభావం ఒకటే ఉన్నప్పుడు నీకు అలసత్వం అయితే రాదు. అదే కొలమానం, అదే బాగా జరిగింది అనుకోవడం. బాగా జరగలేదు అని ఎప్పుడు తెలుస్తుంది? అబ్బా నాకు ఒళ్ళు నొప్పులు వచ్చాయి, చేతులు నొప్పులు వచ్చాయి, కాళ్ళు నొప్పులు వచ్చాయి అన్నావంటే బాగా జరగలేదని అర్థం. అక్కడ నువ్వు మర్చిపోలేదు ఇంకా. అక్కడ నువ్వు మర్చిపోయినాడే నీ అక్కడ ఏం జరిగితే తెలుస్తుంది.